2 మినిట్స్లో రసం తయారీ. కావలసిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేపించి పక్కన పట్టుకొని మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలు బాగా పండు ఉండాలి. రెడ్గా ఉంటే బాగుంటుంది రసం. ఒక బౌల్లో తీసేసుకొని ఒక స్పూన్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఇంగువ, రుచికి తగ్గట్టు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. 1 లీటర్ దాకా నీళ్ళు పడతాయి. బాగా కలుపుకొని టమాటాల్లో పోసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు చింతపండు రసం మరియు టమాటా రసం అవి పక్కన పెట్టుకొని తిరగమాత వేసుకోవాలి. పోపు మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే యాస్టీస్ జీలకర్ర, ధనియాలు, కొంచెం కందిపప్పు, ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు. పొగలు వస్తుంటాయి. పొగలు రానియకుండా మేమంటే పొగలు రానిచ్చేసాము. పొగలు రానియకుండా చింతపండు రసం పోసి ఒక 15 మినిట్స్ గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెడితే రసం అన్నంలోకైనా దీంట్లోకైనా వేసుకొని తినచ్చు. సైడ్ డిష్గా చికెన్ అంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. మా రసం ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.